ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదలలో తరుగుదల భారీగా నమోదవుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, యువతరం సంఖ్య తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం దెబ్బతింటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చంద్రబాబు గారు చెప్తున్నారు. దానికోసం జపాన్ ఎలాంటి ప్లాన్స్ చేస్తుందో చూడండి, చైనా ఎట్లాంటి ప్లాన్స్ చేస్తుందో చూడండి అని అధికారులకి నిన్న రివ్యూ సందర్భంగా మరొకసారి చెప్పారు. కానీ ఇక్కడ అసలు లాజిక్ మిస్ అవుతున్నాం. ఎవరైనా తమ బిడ్డ కూలికి వెళ్ళాలని భావిస్తారా? తమ బిడ్డ ఓ గుమస్తాగా పనిచేయాలని భావిస్తారా? తమ బిడ్డ చదువు సంధ్య లేనివాడుగా ఉండాలని భావిస్తారా? తమ బిడ్డకి పోషకాహారం సక్రమంగా ఉండలేనటువంటి వాళ్ళుగా ఉండాలని భావిస్తారా? కడుపు నిండా తిండి పెట్టి చక్కగా చదువుకోవడానికి తగినటువంటి ఖర్చు పెట్టగలిగినటువంటి స్థాయి, మంచి బట్ట, మంచి వసతి ఇవ్వగలనంటేనే కందామని చూస్తారు. లేదంటే తక్కువ మంది పిల్లల్ని, లేదంటే అసలు పెళ్ళికే ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఆంధ్రప్రదేశ్లో విద్య అత్యంత ఖరీదైంది, వైద్యం అత్యంత ఖరీదైనటువంటిది. ఈ రెండింటిని ఇవాళ రోజున భరించాలి అంటే మినిమం 50,000 ఉంటే నార్మల్గా బ్రతకగలుగుతారు. మినిమం 1,00,000 రూపాయలు ఉంటే పర్లేదన్నట్టు బ్రతకగలుగుతారు. 1,00,000 పైన సంపాదిస్తే మాత్రమే కంఫర్టబుల్ లివింగ్ ఉంటుంది. అంత సంపాదించడానికి తగిన వసతులు ఇక్కడ ఉన్నాయా అంటే అత్యంత ఏదో ఇక ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఏ రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళకి నిత్య నరకం అనుభవిస్తున్నటువంటి రోజులు. ముందు మనం చూడాల్సింది కంఫర్టబుల్ లివింగ్, రాజకీయపరమైనటువంటి జోక్యాలు లేనటువంటి వ్యాపార వ్యవస్థ, వాణిజ్య వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థ, విద్య అందుబాటు ధరలో ఉండటం, వైద్యం అందుబాటు ధరల్లో ఉండటం, ఈ ప్రైవేటు హాస్పిటల్, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎఫర్డ్ చేయలేనటువంటి వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైన వైద్యం ప్రభుత్వం అందించగలిగేటట్టు ఉండాలి. లైక్ అమెరికా, యూరప్ దేశాలు, లైక్ చైనా, లైక్ జపాన్. అట్లా చేయగలిగినప్పుడు ఏమన్నా మార్పులు వస్తాయేమో కానీ స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన సాధ్యం అన్నటువంటిది అయితే కష్టమే.